దళితులు కుతకుత, బడుగులు సలసల, కాంగ్రెస్ గడబిడ. అవునా? నిజంగా కాంగ్రెస్కి అంత డ్యామేజ్ జరుగుతున్నదా? ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్కి అంత డ్యామేజ్ జరుగుతున్నదా? దళితులదే మాట్లాడుకుందాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత పాజిటివ్ని పాజిటివ్గా చెప్పాలి, నెగిటివ్గా చెప్పాలా? క్లారిటీ ఉండాలి, వాస్తవాన్ని మనం ప్రజల ముందు పెట్టాలి. సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మేమే ముందుగా చేస్తాం, ఎస్సీ వర్గీకరణను తేల్చేస్తామని చెప్పిండు. దాని తర్వాత వెంటనే ఏకసభ్య కమిషన్ షమీమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. ఆయనకి దాదాపు కొన్ని వేలాది అప్లికేషన్లు, దాదాపు ఒక 10,000 దాకా అప్లికేషన్లు వచ్చినాయి. ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ని ఇమీడియట్గా అసెంబ్లీలో మొన్న సభ ఆమోదం తెలిపింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి 3 కేటగిరీలుగా విభజించడం జరిగింది. గ్రూప్ ఏలో వెనుకబడిన తరగతులకు అవకాశం ఇచ్చారు, వాళ్ళకి 1%. గ్రూప్ బిలో 9%, అందులో మాదిగలు ఉన్నారు, మాదిగ ఉపకులాలు ఉన్నాయి. గ్రూప్ సిలో మాలలు ఉన్నారు, వాళ్ళకి 5% రిజర్వేషన్, మాల ఉపకులాలు కొన్ని ఉన్నాయి. సరే, కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. మందకృష్ణ మాదిగ గారు మాది 11 కదా, 11 ఎందుకు ఇవ్వలేదు అనొచ్చు. ఇంతకుముందు ఎస్సీ సిలో ఉన్న వాళ్ళు ఎస్సీ ఇప్పుడు గ్రూప్ ఏలోకి ఎట్లా వచ్చారు అని అనొచ్చు. కానీ ఏదేమైనా 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటం, ఒకవైపు పోరాటం చేసిన వాళ్ళకి క్రెడిట్ ఉంటుంది, డౌట్ ఏం లేదు. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా క్రెడిట్ ఉంటుంది. అండ్ అదే సమయంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత చకచక వేగంగా పావులు కదిపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా క్రెడిట్ ఉంటుంది, 200% ఉంటుంది. వాళ్ళు గడబిడ కావడానికి ఏముంది, మేమే చేసినామని గర్వంగా ధైర్యంగా చెప్పుకోవడానికి అన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఇంకా కాంగ్రెస్ గడబిడ ఏమున్నది? కాంగ్రెస్కి అడ్వాంటేజే. చలో, నువ్వేం చేసినావు చెప్పు, నువ్వు గడబిడ అంటున్నావు, నువ్వేం చేసినావు? ఇది నీకు గడబిడ అవుతున్నది, మొత్తం ఆగమాగం అవుతున్నది బీఆర్ఎస్కి. ఎవరికి అంటే బీఆర్ఎస్కి. బీజేపీ కూడా ఒక అడ్వాంటేజ్ ఉన్నది. మోదీ ఇక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేస్తూ వాళ్ళు కొంత సానుకూలంగా వ్యవహరించారు ఈ మొత్తం అంశానికి. సరే, సుప్రీంకోర్టు డైరెక్షన్ వాళ్ళకేం సంబంధం అనే క్వశ్చన్ రైజ్ అయినా ఇక మనకి దేశంలో ఎట్లా ఉంటుంది పరిస్థితులని మనందరికీ తెలుసు. ఎంతో కొంత వాళ్ళు కూడా దీనికి అనుకూలంగా, అది రాజకీయంగానే, కాంగ్రెస్ చేసిన రాజకీయమే కావచ్చు, బీజేపీ చేసిన రాజకీయమే కావచ్చు, అవుట్కమ్ వచ్చిందా, రిజల్ట్ వచ్చిందా అన్నదే పాయింట్. ఒక మంచి పని చేసి దాన్ని రాజకీయంగా వాడుకుంటే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు, తప్పు కూడా లేదు. ఇక్కడ అసలు దోషి బీఆర్ఎస్ఏ. ఇక్కడ చివరికి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళని నువ్వు జైలు వేసిన చరిత్ర నీది. నువ్వు ఇవాళ కాంగ్రెస్ గడబిడ అది ఇదని మాట్లాడుతున్నావు. గడబిడ అవుతున్నది నీకు, గడబిడ అవుతున్నది నీకు. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళని, పోరాటం చేసిన వాళ్ళని జైళ్ళలో వేసిన చరిత్ర నీది కదా, నీకేం అర్హత ఉన్నది? ఇది నమస్తే తెలంగాణలో వార్త ఉంది కాబట్టి వార్త మీద నేను మాట్లాడుతున్నా. బడుగులు సలసలాట అంటే బీసీలు సలసలా అవుతున్నారట. అసలు ఈ కులగణన అన్న సర్వేని స్టార్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. అసలు ఈ చర్చను స్టార్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. నువ్వేం చేసినావు? సర్వే చేసినావు. ఏడబెట్టుకున్నావు, ఏడ దాచిపెట్టినావు? సమగ్ర కుటుంబ సర్వే లెక్కల్లో 60% బీసీలు వచ్చారని చెప్తున్నావు కదా, ఓకే వచ్చారు. ఏం చేసినావు ఆ రిపోర్ట్ని? ఆ రిపోర్ట్ ఆధారంగా ఏం చేసినావు? సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నావు, రాజకీయం కోసం. దాన్ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినావా? అసెంబ్లీలో ఏమన్నా ఆమోదించినవా? వీళ్ళ లెక్క తప్పో రైట్ తర్వాత ఒక చర్చగా దారి తీయడానికి కాంగ్రెస్ కారణమైంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని అసెంబ్లీలో పెట్టిరు. సరే, మనం ఆ లెక్క తప్పు అని మనం క్వశ్చన్ చేస్తున్నాం, వాళ్ళు వినరా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ ఒక పని అయితే అడుగు ముందుకు పడడానికి వాళ్ళు కారణమయ్యారు కదా, ఎంతో కొంత మార్కులు వాళ్ళకి పడతాయి కదా. నీకేమున్నది ఇందులో? నీ యొక్క ఇదేమున్నది ఇందులో? నీ పాత్ర ఏమున్నది? నీ బతుకు ఎటు కాకుండా కాబోతున్నది ఈ 2 అంశాలతోటి. అసలు వీళ్ళని ఎందుకు మాట్లాడి ఆ మధుసూదనాచార్యో ఇంకోరో బీసీ లీడర్లు మాట్లాడుతూ ఒక అర్థం. ఈయనకి ఏం అవసరం, ఏం సంబంధం కేటీఆర్కి బీసీలకి, కేటీఆర్కి దళితులకి? కవిత బీసీ మూవ్మెంట్ అసలు ఏమైనా సంబంధం ఉందా? అసలు నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్ప. కవిత కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు ఈ మధుసూదనాచారి వీళ్ళ ఆధ్వర్యంలో తమిళనాడుకు పోయిరు. వీళ్ళు కవిత లిక్కర్ స్కామ్లో దొరికి జైల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా తమిళనాడు పోయి ఒక అధ్యయనం చేసి వచ్చారు. ఆ తర్వాత ఈమె ఒక ధర్నా పెట్టింది ఇందిరా పార్క్ దగ్గర. మరి ఎవరిని కలుపుకొని పోతలేదే?